నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కేంద్రంపై రాష్ట్రం, రాష్ట్రంపై కేంద్రం, నక్సలైట్ల ఏరివేతపై రాజకీయ రగడ నడుస్తోంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి తెరపట్టం లేదు. తెలంగాణ మావోయిస్టుల అడ్డానా? అమిత్ షా వ్యాఖ్యల మర్మమేంటి? గన్నులు పట్టిన అన్నలతో చర్చలు లేవు అంటోంది కేంద్రం. మావోయిజం ఎన్నటికీ అంతం కాదు అంటున్నారు కామ్రేడ్లు. చర్చలు జరిపితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు హస్తం నేతలు. నాడు ఒక్కొక్కరిని ఏరిపారేసిన విషయం ఆ పార్టీలకు గుర్తుకు లేదా? నేడు ఆపరేషన్ కగార్ ఆపాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి? పచ్చని అడవుల్లో ఎన్నాళ్ళీ నెత్తుటేర్లు. దేశంలో ఇక మావోయిస్టుల శకం ముగిసినట్టేనా? అడవిలో అలజడిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. వరుస ఎన్కౌంటర్లతో డైలీ హెడ్లైన్స్. మావోయిస్టులకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు డెడ్ లైన్స్. అదే ఆపరేషన్ కగార్ టార్గెట్. మావోయిస్టు ముక్త భారత్ ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రం ఊచకోతకొస్తోంది. 2026 మార్చి 31లోగా మావోయిస్టులు లేకుండా చేస్తామని స్పష్టం చేసింది మోడీ సర్కార్. ఇండియాలో మావోయిస్టుల కథ కంచికి చేరినట్టేనా? వచ్చే ఏడాదితో అన్నల అంతం సాధ్యమేనా? మావోయిజం అంతం కావాలంటే పాలకులేం చేయాలి? అడవుల్లో అలజడి తలెత్తకుండా ప్రభుత్వాలేం చేయాలి? దశాబ్దాల రక్తపాతం తర్వాత మావోయిజంపై ప్రభుత్వం పైచేయి సాధించిందా? ఇలా అనేక ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి. నక్సలిజాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తోంది కేంద్రం. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను మట్టుబెడుతోంది. 2026 మార్చి 31 నాటికి అన్నలను తుదముట్టిస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సరెండర్ అవ్వండి లేదంటే అంతమే అంటూ హెచ్చరించారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి మావోయిస్టుల చేతిలో ప్రాణాలు వదిలేసిన ఆదివాసీల కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు? మావోయిస్టుల కారణంగా నిలిచిపోయిన అభివృద్ధి గురించి ఏం వివరణ ఇస్తారు అంటూ నిలదీశారు. నక్సలైట్లకు తెలంగాణ అడ్డా కాబోదన్నారు అమిత్ షా. नक्सलवादी आदिवासियों के क्षेत्र में 40,000 लोगों का जान गया। ये नक्सलवादियों को समाप्त करना चाहिए या नहीं करना चाहिए? कि इनको शरण में लाओ। कौन ना बोल रहा है भाई? जिसको सरेंडर करना है करे। मैं इस मंच पर से कहता हूं, सारे लोग हथियार छोड़ दो और सरेंडर करो। मगर सरेंडर नहीं करेंगे तो हमने तय किया है 31 मार्च 2026 के पहले इस देश से नक्सलवाद को हम समाप्त कर देंगे। समाप्त। కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఖండించారు. తామేదో మావోయిస్టులను పెంచి పోషిస్తున్నట్టుగా అమిత్ షా ఆరోపణలు చేశారని అది సరికాదన్నారు. కారణాలేవైనా వాళ్లు వామపక్ష పంథాన్ని ఎంచుకోవచ్చు, కానీ వారంతా దేశ పౌరులే అంటోంది కాంగ్రెస్. విచక్షణారహితంగా కాల్పులు జరపడం సబబు కాదంటోంది. ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో నెత్తుటేర్లు పారిస్తోంది కేంద్రం. అడవిని జల్లెడ పడుతూ అన్నలను ఏరిపారేస్తోంది. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో మొదలైన నక్సలైట్ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాపించింది. తూర్పు, మధ్య భారతంలో రెడ్ కారిడార్ పేరిట కార్యక్రమాలు చేస్తోంది. వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి ఎర్రకోటకు కోలుకోలేని దెబ్బ. మావోయిజంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ కగార్ వెనుక అటవీ సంపదను కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని వామపక్షాల ఆరోపణ. కార్పొరేట్ శక్తుల అడుగులకు మడుగులొత్తే క్రమంలో 2005లోనే సల్వాజోడుం, 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ చేపట్టాయి. దానికి కొనసాగింపుగానే ఆపరేషన్ కగార్ అంటోంది పౌర సమాజం. తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేస్తోంది.
మరోవైపు మావోయిజాన్ని అంతం చేయాల్సిందేనంటున్నారు జాతీయవాదులు. ఆపరేషన్ కగార్ అంటే కమ్యూనిస్టులు ఎందుకు అంత పరేషాన్ అవుతున్నారు? ఇన్నేళ్లుగా చేసిన నరమేధం సంగతి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టులు చంపించిన సాధారణ ప్రజల గురించి ఎప్పుడైనా మాట్లాడారా అనే ప్రశ్నలు కూడా జాతీయవాదుల నుంచి వినిపిస్తున్నాయి. రైట్, ఇక డిబేట్ స్టార్ట్ చేద్దాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అలాగే కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు, అండ్ అలాగే మాజీ మావోయిస్ట్ అలాగే శాంతి చర్చల కమిటీ వ్యవస్థాపకులు అయిన జంపన్న గారు మనతో జాయిన్ అవుతున్నారు. అండ్ అలాగే మురళీ మనోహర్ గారు ప్రెసిడెంట్ మార్టైర్స్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. సో మానవతారాయ్ గారు, ఏంటి ఆపరేషన్ కగార్ వంటి నక్సల్ వ్యతిరేక ఆపరేషన్స్ ను ఎందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది? నక్సలిజం సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రధాన విధానం ఏంటి? మరి వాళ్ళు నక్సలైట్లు మేము శాంతి చర్చలకు వస్తాం, ఆయుధాలు వదిలిపెడతాం అని చెప్పేసి వాళ్ళు లేఖలు రాస్తుంటే 3 సార్లు ఇప్పటికి కూడా వాళ్ళ కేంద్ర కమిటీ వాళ్ళు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటే మరి భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం స్పందించట్లేదు. అంటే నక్సలైట్లను సమూలంగా ఏరివేసి ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపదను ప్రైవేటు అంటే కార్పొరేట్ సంస్థలకు అందించే ఉద్దేశం అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ప్రభుత్వ రంగంలో పలు ఖనిజాలకు సంబంధించిన కార్పొరేషన్లు అక్కడ ఉన్నాయి. ఆ కార్పొరేషన్లను మరి ఆ సంస్థలకు మార్చి 2026 మార్చి లోపు వాళ్ళకు ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాల్లో భాగంగానే అక్కడ ఉన్నటువంటి గిరిజనులను వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. తర్వాత మావోయిస్టు పేర్లతో గిరిజనులను అడవుల నుంచి ఖాళీ చేపిస్తున్నారు. ఈ విధంగా ఒక రకమైనటువంటి విధ్వంసానికి పాల్పడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా జరగలేదా అంటే జరిగినాయి, కానీ కాంగ్రెస్ హయాంలో కూడా చర్చలు జరిగినాయి. చర్చలు సఫలమయ్యాయా? విఫలమయ్యాయి. ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో ఇలా చర్చలు జరిగినాయి, విఫలమైపోయింది. మళ్ళీ వాళ్ళు అడుగులు పడబట్టారు, వాళ్ళ పోరాటం వాళ్ళు చేశారు. వీళ్ళేం ఉగ్రవాదులు కాదు కదా. మరి దాంతో సాధించింది ఏంటి? కాంగ్రెస్ చర్చలకు పిలిచారు అంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు, దానికి ప్రభుత్వం దానికి కొన్నిటిని పరిష్కరిస్తామంది, కొన్నిటిని పరిష్కరించలేని సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇద్దరి మధ్య విఫలమైపోయింది. తద్వారా వాళ్ళు ఈ దేశ పౌరులే, పోలీసులు ఈ దేశ పౌరులే. కాబట్టి ఇప్పుడు జరిగింది ఏంటి? వాళ్లే నక్సలైట్లే ఒక అడుగు వచ్చేసి కిందకు వచ్చేసి మేము చర్చలు జరపండి, మేము ప్రజాస్వామిక వాతావరణంలో ఒక చర్చలు జరపమనంటే పట్టుకొని కాల్చివేత ధోరణులకు మనుషుల్ని పిట్టల్లా కాల్చడం ఎంతవరకు న్యాయం? మళ్ళీ అనొచ్చు వీళ్ళు మరి పోలీసులు చంపినప్పుడు కూడా మేము మాట్లాడతాం, వాళ్ళు మనుషులే వీళ్ళు మనుషులే. అసలు మనం ఎక్కడున్నాం? ఇలా దేశాలన్నీ కూడా యుద్ధాలు శాంతియుత ఇలా పాకిస్తాన్ యుద్ధం ఎందుకు ఆఫ్ చేశారండి? చర్చలు 3వ వ్యక్తి ట్రంప్ వచ్చేసి జోక్యం చేసుకోగానే ఎందుకు ఆగాల్సి వచ్చింది? మరి ఇలా ఇరాన్ ఉక్రెయిన్ మన వాళ్ళ దేశాల మధ్య రష్యా ఇరాన్ దేశం మరి ఇజ్రాయిల్ మధ్య యుద్ధాలు ఆపారా? కాబట్టి ఇక్కడ ఏంటంటే భారతదేశంలో ఒక విధానం అనేది కనపడుతుంది స్పష్టంగా. దీని ఉద్దేశం ఏంటంటే ఆపరేషన్ కగారు ప్రధాన ఉద్దేశం ఏంటంటే నక్సలైట్ల ఏరువేత పేరుతో గిరిజనులను అడవుల నుంచి బయటికి పంపించి అక్కడ ఉన్నటువంటి ముడి ఖనిజాలను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే ప్రయత్నం అనేది స్పష్టంగా జరుగుతుంది. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నిజంగానే మనకు బీజేపీ అంటే పురాణాలు, భారతం, రామాయణాలు, యుద్ధాలు, ఒక ధర్మ యుద్ధాలు ఉంటాయి. యుద్ధంలో సైనికులు శత్రువు కత్తి జారిపోతే ఆ వ్యక్తిని చంపొద్దు, బందీగా పట్టుకోవాలా, పిల్లల్ని చంపొద్దు, ఆడవాళ్ళని చంపొద్దు, వాళ్ళ సురక్షిత ప్రాంతాలు తరలించాలని యుద్ధ నియమాలు ఉంటాయి. సూర్యాస్తమయం అయిన తర్వాత యుద్ధం చేయొద్దు. మరి అట్లాంటి తెలిసినటువంటి ధర్మశాస్త్రాలు పుణికిపుచ్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలా మావోయిస్టులే ఒక మెట్టు దిగి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని 10 సార్లు చెప్తుంటే వాళ్ళని పట్టుకొని కాల్చి మేము ఎన్కౌంటర్ లో చంపినామని చెప్పేసి అయితే మీరు ఈ ఆపరేషన్ కగార్ ను వ్యతిరేకిస్తూ ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులకు సపోర్ట్ చేస్తోంది, వాళ్లకు మద్దతు ఇస్తోంది అని బీజేపీ విమర్శిస్తోంది. సరే, వాళ్ళు అట్లనే వాళ్ళు ఆ విధంగానే మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చర్చను జరిపినటువంటి సందర్భాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి ఇక్కడ మనకి. కాబట్టి మా నాయకత్వం కూడా ఛత్తీస్గఢ్ లో పెద్ద భద్ర నాయకత్వం కోల్పోయినాం. అయినప్పటికీ ఇక్కడ ఈ యుద్ధం అనేది మంచిది కాదు, యుద్ధాలే వద్దనన్నప్పుడు ఈ నక్సలైట్లు మన భారతీయ పౌరుల మధ్య ఉన్నటువంటి సమస్య ఏందో తెలుసుకోవాలి కదా. వాళ్ళందరూ కూడా ఏమన్నా దేశద్రోహుల? భారతీయ పౌరులే, ఇక్కడ పుట్టిన వాళ్ళే. వాళ్ళు దేనికోసం కొట్లాడుతున్నారు? సామాన్యులకు, పేదలకు న్యాయం జరగాలి అనే అంశమే కదా. ఆర్థిక కోణాల్లో వాళ్ళు ఆర్థికంగా పేద ప్రజలకు న్యాయం జరగాలి, పెత్తందారి వ్యవస్థ పోవాలి,
అని చెప్పేసి ఈ పేద ప్రజలకు న్యాయం జరగాలని వాళ్ళు కొట్లాడుతున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళే ఒక మెట్టు దిగి వచ్చినప్పుడు మనం మరి అన్ని రకాల పురాణాలు మన దగ్గర పెట్టుకొని అదే ధర్మంతో మేము దేశాన్ని పాలిస్తున్నప్పుడు మరి ఆ ధర్మాన్ని పాటించాలా వద్దు, చర్చ ఒకసారి జరపాలా వద్దా? జరిపిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో మీరేం చెప్తారో విన్న తర్వాత చర్చలు సఫలమా విఫలమా అన్న తర్వాత ఆలోచన చేయాలి. కనీసం భారత్ పాకిస్తాన్ తోనేమో యుద్ధాన్ని ఆపేస్తారు, చర్చలు అసలు ఏం జరగకుండా అమాయకులైనటువంటి పౌరులు ఒక చంపేస్తే మరి దానికి చంపినోడు ఎవడో తెలియదు, ఇంతవరకు పట్టుకోలేదు. కానీ మూడో వ్యక్తి జోక్యంతో యుద్ధాన్ని ఆపేసి మనం ఏ విధంగా బాధపడతాం, దేశ పౌరులు మొత్తం కూడా బాధపడతాం. ఓకే శ్రీనివాస్ గారు, పాకిస్తాన్ తో యుద్ధాన్ని ఆపేసినటువంటి భారతదేశము మన దేశ పౌరులైనటువంటి మావోయిస్టుల మీద ఉక్కుపాదం మోపడం ఎంతవరకు కరెక్ట్? అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక మెట్టు దిగి చర్చలకు మేము సిద్ధం అని చెప్తున్నప్పటికీ కూడాను ఎందుకు బీజేపీ ఈ విషయంలో ఆలోచించట్లేదు అని అడుగుతున్నారు. బహుశా రోజా గారు కాంగ్రెస్ పార్టీయా మరి మానవతారాయ్ గారి యొక్క అభిప్రాయమా వారు ఇంకొకసారి ఆలోచించాలి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అయినా కానీ వాళ్ళు కూడా రీథింక్ చేయాలి. వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ, డెమోక్రసీని నమ్ముకుని రాజకీయాల్లో పనిచేస్తున్నటువంటి ఒక చాలా పెద్ద పార్టీ దేశవ్యాప్తంగా. ఈరోజు ఇంత బాధ్యత రహితంగా మాట్లాడితే ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చట్టానికి విరుద్ధంగా వాళ్ళైనా చేయడానికై లేకుంటే మేమైనా చేయడానికి సమాజం ఒప్పుకుంటుందా? చాలా ఓపెన్ గా మీరు సరెండర్ గా చెప్తున్నా అమిత్ షా గారు, ఇటువంటి ఒక మీ మీద అటాక్స్ ఉండవు, బందూకులు పట్టి మిమ్మల్ని కాల్చేది ఉండదు. మీరు అడవులు వదిలేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసం మాట్లాడండి. యూ కెన్ ఫ్లోట్ ఎ పొలిటికల్ పార్టీ. మీ పార్టీ ద్వారా ప్రజల కోసం పనిచేసే విధానంలో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. కానీ ఎలక్షన్ సిస్టమ్ నమ్మం, ప్రజాస్వామ్యం నమ్మం, చట్టాలు మా చేతుల్లో మేము తీసుకుంటాం, బందూకులు మా చేతుల్లో తీసుకుంటాం, మాతోని మీరు చర్చలు చేయాలి. బందూకులు మాత్రం గన్ డౌన్ చేయం, చర్చలు చేయాలి. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అమిత్ షా చెప్పినట్టుగా నక్సల్స్ ని సరెండర్ అవ్వమని చెప్తున్నారు, దానికి డెడ్ లైన్ కూడా పెట్టారు. ఇన్ కేస్ నక్సల్స్ సరెండర్ అయితే మరి వాళ్లకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మద్దతు ఎలా ఉంటుంది? అట్ ద సేమ్ టైం సొసైటీ నుంచి వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీటన్నింటినీ ఓవర్కమ్ అవ్వాలి అని అంటే అది కొంత చర్చల ద్వారానే సాధ్యమవుతుంది కదా, దానికి కదా చర్చలు అడుగుతున్నారు. ఇప్పటిదాకా వేల మంది అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఒక నక్సల్స్ సరెండర్ అయినారు. వారిలో కొందరికి బెయిల్ కూడా వస్తా ఉన్నది, కొందరికి ఆ ప్రభుత్వం ద్వారా సపోర్ట్ దొరుకుతా ఉన్నది వారి యొక్క సెటిల్మెంట్ కోసం, జీవనోపాధి కోసం. ఇది డ్యూరింగ్ కాంగ్రెస్ పీరియడ్ ఆల్సో, ఇక్కడ తెలుగుదేశం పీరియడ్ ఆల్సో ఇదంతా జరుగుతూ కంటిన్యూస్ ప్రాసెస్. రోజా గారు, ఎక్కడ కూడా అటువంటి ఒక సపోర్ట్ కోసం, అటువంటి మానవీయ కోణంలో సపోర్ట్ కోసం ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా వెనుకకు రాలేదు. అది కంటిన్యూస్ ప్రాసెస్ గా ఉన్నది. చాలా 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 క్లారిటీతోని కేటగిరీగా మా ప్రభుత్వం చెప్తా ఉన్నది, మీరు సరెండర్ కాదు. మా సరెండర్ అయిన తర్వాత మాకు చెప్పండి విషయాలు ఏమో ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు చెప్తున్నప్పుడు మేము వింటలేమా? కమ్యూనిస్ట్ పార్టీల హౌస్ లో మాట్లాడే అంశాలు సిపిఐ, సిపిఎం అనేక లెఫ్ట్ ఐడియాలజికల్ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ మాటలు వింటలేమా? వాళ్ళ మాటలు గౌరవిస్తలేమా? మా ప్రభుత్వ విధానాల లోపాలు ఉంటే యూ కెన్ సజెస్ట్ త్రూ డెమోక్రటిక్ వే. హౌసెస్ ఉన్నాయి దానికోసమే, ప్రజా ప్రాతినిధ్యం ఉన్నది దానికోసమే. మీరు జంగల్లో ఉండి చట్టాలు ఉల్లంఘిస్తా నా చేతిలో బందూకులు ఉంటాయి అయినా చర్చలు చేయాలి అంటే కరెక్ట్ కాదు. పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ తప్పు చేయదు. మేము కాల్చి చంపడానికి పని కాదు కగారంటే, చాలా రోజువారీగా ఓపెన్ గా మాట్లాడుతున్నాం. అమిత్ షా గారు చాలా డెడ్ లైన్ చెప్పినారు, ఈ లోపల ఈ దేశంలో నక్సలిజం అంటూ ఉండద్దు, ఈ డేట్ లోపల మీరంతా కూడా సరెండర్ అయ్యి ప్రజల కోసం జనజీవన సమితిలో కలిసి పనిచేయండి అని చెప్తున్నాం. దీంట్లో చంపేది ఎక్కడా? చట్టం మా చేతిలో తీసుకునేది ఎక్కడా? అంటే ఇన్ కేస్ సరెండర్ అవ్వకపోతే, ఇన్ కేస్ సరెండర్ మార్చ్ 31, 2026 లోగా నక్సల్స్ సరెండర్ అవ్వకపోతే అంతం చేస్తామని చెప్తున్నారు కదా, ఓపెన్ గా చెప్తున్నారు. అవును కదా, అవును. ఎక్కడైతే తమ చేతుల్లో బందూకులు, గన్లు పట్టుకొని, మారణాయుధులు పట్టుకొని జంగల్లో తిరుగుతా ఉన్నారు, ఆ యొక్క హంటింగ్ లో న్యాచురల్ గా తటస్థిస్తే అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవుతుంది, ఎన్కౌంటర్ అవుతుంది. ఇంట్లో పట్టుకొని కాళ్ళు చేతులు కట్టుకొని చెప్పట్లేదు ఎక్కడ కూడాను. పోలీసు వాళ్ళు ఆన్ దేర్ డ్యూటీ దే ఆర్ సర్చింగ్ ఫర్ దోస్ పీపుల్. ఎవరి కోసం?
ఎవరైతే తమ చేతుల్లో బందూకులు పట్టుకున్నారో నక్సలిజం పేరు మీద అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారో అమాయకులు చంపుతా ఉన్నారో వాళ్ళను మీరు రండి, మేము తిరుగుతున్నాం రండి అని చెప్తున్నాం. వాళ్ళు తటస్థిస్తే వాళ్ళు ఫైర్ చేస్తే కౌంటర్ ఫైర్ చేస్తున్నారు పోలీసులు. ఇది అన్ని ప్రభుత్వాల హయాంలో జరిగిందే. ఇది ఒక్కటే కాదు రోజా గారు, కేవలం నక్సల్తో మాత్రమే కాదు. కాశ్మీర్ ఏంది, ఏదైనా కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ యొక్క పండిత గురించి మాట్లాడినారు వాళ్ళు. వేల మందిని అక్కడ అమానవీయంగా క్రూరంగా చంపేసినారు. కళ్ళ ముందర నిలబెట్టి భర్తనో లేకపోతే తమ్ముళ్ళ ముందనో అన్నుల ముందనో తండ్రుల ముందర తల్లుల ముందర రేపు విజయిస్తున్నారు. వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడరు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడరు. ఏమైనా మాట్లాడితే ఓట్ల కోసం తుపాతంతో అపీజ్మెంట్ కోసం ఓట్ల కోసం సందర్భంలో తప్ప అదర్ సైడ్ ఎవరైనా జరిగితే. కానీ మాస్ గా కిల్లింగ్ జరిగినటువంటి హిందువుల మీద జరిగినప్పుడు మాట్లాడు, బంగ్లాదేశ్ కు మాట్లాడినా ఎప్పుడన్నా, పశ్చిమ బెంగాల్ జరుగుతుంది మాట్లాడినా ఎప్పుడన్నా, కళ్ళ ముందర మన డాక్టర్ దాని మీద ఒక డాక్టర్ అమ్మాయి ఏ రకంగా క్రూరంగా లాస్ట్ ఇయర్ రేప్ కాబడ్డదో రేప్ కాబడ్డదో ఎప్పుడు మాట్లాడినారు వీళ్ళు. పని కట్టుకొని నక్సల్ గురించి నక్సల్ వాళ్ళు మనుషులే, మానవత గారు చెప్పినట్టుగా వాళ్ళను మంచి మనిషిగా తయారు చేయాలి, జన జీవన స్రవంతిలో కలిపి వాళ్ళతో కూడా ప్రజల కోసం పనిచేయించాలనే ఆలోచన మాకున్నది. మీరు రండి, సరెండర్ కండి, మీకు ఇష్టం ఉంటే పొలిటికల్ పార్టీ ఫ్లోట్ చేయండి, లేకుంటే ఎన్జిఓ ఫ్లోట్ చేయండి, ప్రజలకు సేవ చేయండి. వద్దంటున్నామా? చట్టం మన చేతిలో తీసుకుంటే హౌ లా అప్లై సపోర్ట్ చెప్పండి. రైట్, శ్రీనివాస్ గారు మళ్ళీ మాట్లాడతారు. మనం జంపన్న గారితో మాట్లాడదాము. ఆయన మాజీ మావోయిస్ట్, అలాగే శాంతి చర్చల కమిటీ వ్యవస్థాపకులు. సో జంపన్న గారు, మీరు ఒక మాజీ నక్సలైట్ గా మీరు ఉద్యమాన్ని వదిలేసిన తర్వాత సమాజంలో తిరిగి కలిసిపోవడంలో మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్లు ఏ రకంగా ఉన్నాయి? అట్ ద సేమ్ టైం ప్రభుత్వం నుంచి మీకు వచ్చినటువంటి మద్దతు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఒకటండి, సరెండర్ అయిన వాళ్ళకు మద్దతు ఏమిటనే ప్రశ్న కంటే కూడా సరెండర్ అయిన వాళ్లకు సాధారణంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సాధారణంగా వాళ్ళు సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఆ సమస్య లేదు, ఆ చర్చ కాదు. సరెండర్ కావడం అనేది వాళ్ళ కొత్త ప్రశ్న కాదు. ఇది గత 55 సంవత్సరాలుగా ఈ దేశంలో కూడా నక్సలైట్ ఉద్యమం ప్రారంభం అయినప్పటి నుండి కూడా వ్యక్తులుగా, అది నాయకులు కావచ్చు, సభ్యులు కావచ్చు, అనేక మంది లొంగిపోతూనే ఉన్నారు. అది సాధారణమైన విషయం. అది వ్యక్తిగత సమస్యల కారణం కావచ్చు, లేదా ఉద్యమం పైన అవిశ్వాసం కావచ్చు, అనేక కారణాలు ఉండొచ్చు. ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంటది. సమస్య ఎక్కడ ఉందనంటే ఒక పార్టీ, అది ఒక పార్టీ, మావోయిస్టు పార్టీ అనేది ఉందో అది 15 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో ఒకట ఎక్కువగానో తక్కువగానో అది ఉన్నది, దేశవ్యాప్తంగా ఉన్నది. అది మనం చూస్తున్నాం మనం. కాబట్టి దానికి సంబంధించింది ఎవరైతే ఉండరో, ఫుల్ టైమర్స్ ఉండరు, పార్ట్ టైమర్స్ ఉండరు, అడవిలో ఉన్నారు, మైదానాల్లో ఉన్నారు, పట్టణాల్లో ఉన్నారు, వేర్వేరు ప్రాంతాల్లో ఆ పార్టీ పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీని లొంగిపోవడం అనేది ఉందో ఇది ఒక చాలా విచిత్రమైన విషయం. ఇది ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా లేని విషయం. ఇది ఒక పార్టీ దానికి ఏంటంటే సాయుధ పోరాటం సరైంది కాదని ప్రభుత్వం భావిస్తున్నప్పుడు, అంటే రాజ్యాంగ ప్రకారంగా అది కొనసాగాలని చెప్పే రైట్ ప్రభుత్వానికి ఉంటది, ఉండదని కాదు, తప్పనిసరిగా ప్రభుత్వానికి ఉంటది. కాబట్టి తప్పనిసరిగా ఆ పార్టీ తోటి, సాయుధ పోరాటం చేస్తున్న పార్టీ తోటి తప్పనిసరిగా వాళ్ళతోటి శాంతి చర్చలు జరపాలి. వాళ్ళను ఈ దారి లోపటికి, అంటే ఏదైతే ఉందో శాంతి మార్గంలోకి రావాలని అప్పీల్ చేయాలి. అప్పీల్ చేయడం అంటే సరెండర్ కావడం అంటే మనం అంటే ఒక ప్రాక్టికల్ గా కూడా మనం చూసినాం అనుకో, ప్రాక్టికల్ సరెండర్ ఎట్లయితారండి? ఒక్కరైతారు, ఇద్దరైతారు, నలుగురు అవుతారు. మరి వేరు ప్రాంతాల్లో ఎట్లా సరెండర్ అవుతారు? ఒక పార్టీ ఎట్లా నిర్ణయం చేస్తుంది? ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా? ఏనాడైనా? అంటే పార్టీ సరెండర్ అంటే ఎట్లయితుంది? అది పార్టీ సరెండర్ ఎన్నటికీ కాదు, ఎప్పుడు కాదు. పార్టీ ఏదైతే ఉందో అంటే ఆయుధాలతోటి గెరిలా యుద్ధం చేయడం అనే దాన్ని బంధు పెట్టుకొని శాంతి మార్గాలకు రావాలి, లేదా ప్రజాస్వామ్య వ్యవస్థలకు రావాలి, ఈ పిలుపు ఇవ్వాలి. కానీ ఈ పిలుపు ఇవ్వడం అనేది అవుతుందో వాళ్ళతోటి చర్చలు జరపాలి కదా. చర్చలకు సంబంధించింది అవుతుందో వాస్తవంగా నేను ఒక శాంతి చర్చల కమిటీ ప్రారంభించింది నేను 7 నెలల క్రితం నేను ప్రారంభించిన. నేను ఈ చనిపోతున్న వాటిని నేను గమనించి నేను అనేక అభిప్రాయాలను ఆధారంగా నేను పెట్టింది నేనే స్థాపించాను. దీని నేను మొదటి నుంచి నేనేం చెప్తున్నా, ఎవరు చనిపోవద్దు, మావోయిస్టులు చనిపోవద్దు, పోలీసులు చనిపోవద్దు, ప్రజలనంటే ఆదివాసీ ప్రజలనంటే ఒక ప్రభుత్వ బలగాలు చంపుతున్నాయి ఆదివాసీ ప్రజలను,
మరొక మావోయిస్టులు కూడా ఇన్ఫార్మర్ పేరు మీద కూడా వాళ్ళు కూడా చంపుతున్నాయి ఉన్నాయి. అవును. కాబట్టి ఏదైనప్పటికీ ఈ 3 రకాలుగా కూడా చనిపోవడం అనేది సరైనది కాదు కాబట్టి శాంతి చర్చలు జరగాలి. శాంతి చర్చలు జరగడం అంటే ఏంటిది? శాంతి చర్చలు అంటే ఇది ఏదో నామమాత్రంగా 3 నెలలు 4 నెలల కోసం కాదు. ఇది నేను మొదటి నుంచి స్పష్టంగా అసలు చర్చల మాటే లేదు జంపన్న గారు. పరిస్థితులు లేవు. మావోయిస్టు పార్టీ కూడా తన విధానాన్ని పునరాలోచించుకొని సాయుధ పోరాట విరమణ ప్రకటించాలన్న విషయాన్ని కూడా నేను చెప్తున్నా. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు అంటే మొట్టమొదటగా కేంద్ర కమిటీ నాయకుడైన అభయ్ చెప్పిండు, తర్వాత రూపేష్ చెప్పిండు. రూపేష్ చాలా స్పష్టంగా చెప్పిండు కదా, ఆయుధ విసర్జన అనేది అవుతుందో ఎజెండాలో బాగా చర్చిద్దామన్నాడు. దాని అర్థం ఏంటి? దాని అర్థం అనేది ఆయుధాలు డౌన్ చేయడానికే కదా. దాని అర్థం ఒక సిగ్నల్ ఇచ్చిండు కదా, ఒక సిగ్నల్, స్పష్టమైన సిగ్నల్ ఇచ్చాడు. అయితే జంపన్న గారు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే చర్చలకు సంబంధించి ఒక విషయం అంటే అభయ సైతము జనజీవన శ్రమంతో కలిసే విషయం కూడా చర్చిస్తామని చెప్పినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి కదా. ఆలోచించుకొని ఏం నష్టమే ఉన్నది అందులో? చర్చలకు పిలవడం ద్వారా వచ్చే నష్టమేం లేదు. పాత ఎన్ని తవ్వుకోవడం ఉపయోగం లేదు. పాత వీళ్ళు వాళ్ళని చంపారు, వీళ్ళని చంపారు, ఎవరెంత నరమేదో అని ఈ చర్చలు ఉపయోగం లేదు. ఈ చర్చలు చేయాలంటే ఇటు సైడ్ అటు సైడ్ ఎన్నో చెప్తారు. కాబట్టి ఇవన్నీ ఉపయోగం లేని చర్చలు. ఇప్పుడు ఈ మరణాలు ఆపాలంటే శాంతి చర్చలు తప్ప వేరే ఏమీ లేదు పరిష్కారము. శాంతి చర్చలు సఫలమవుతాయి అనే నమ్మకం మీకుందా జంపన్న గారు? శాంతి చర్చలు జరిపితే 100%. గతంలో వాటి సక్సెస్ రేట్ ఎంత ఉంది? గతంలో శాంతి చర్చలు జరిపినప్పుడు అవి ఎంత వరకు విజయవంతమయ్యాయి? నేనేమంటున్నంటే అనేక సందర్భాలు నేను చెప్తున్నది 2004లో 90లో టేబుల్ ముందుకు పోలే, 2002 లోపల అసలే కాలేదు, 2004లో మాత్రమే ఆంధ్రప్రదేశ్ లోపల రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు టేబుల్ ముందుకు పోయినాయి. కానీ టేబుల్ ముందుకు పోయినప్పుడు 2 కూడా నేను అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వంక అది నాటకీయంగా ముగించింది చర్చల్ని. అంటే తనకు ఇష్టం లేదు. తర్వాత మావోయిస్టు పార్టీ కూడా, నేను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకునే కాదు, నేను తెలంగాణలో సెక్రటరీని, కేంద్ర కమిటీ మెంబర్ గా ఉండి ఉత్తర తెలంగాణకు సెక్రటరీగా నేను ఉన్నా. దాంట్లో కూడా ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నా, నేను మా తరపు నుంచి అంటే నేను మావోయిస్టు పార్టీలో ఆనాడు ఉన్నా కాబట్టి స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే అది శాంతి చర్చలు కావవి, అవి నాటకీయంగా జరిగినవి. ఆనాడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికలో గెలవాలి కాబట్టి శాంతి చర్చలు అనే మాటలు మాట్లాడిండు. తర్వాత సేమ్ అదే విధంగా వాస్తవంగా మావోయిస్టు పార్టీ చర్చలు ప్రారంభించలేదు. 96, 97 నుంచి అంటే ఇక్కడ మనోహర్ రావు గూడని గుర్తు చేస్తున్నాను, నేను వింటున్నా. కాబట్టి వాస్తవంగా శాంతి చర్చలు ప్రారంభించింది మావోయిస్టు పార్టీ చరిత్రలోనే. ఏనాడు కూడా తను ఎక్కడ ప్రారంభించలేదు. మీరు మొత్తంగా ఎన్నెన్న వెతకండి. 2004లో కూడా 96 లోపట శంకరన్ నాయకత్వంలో, అరగోపాల్ నాయకత్వంలో వాళ్ళు పౌర స్పందన పెట్టి తెలంగాణ లోపల నల్లమలకు తిరిగిండ్రు. వాళ్ళు 7 సంవత్సరాలు తిరిగిండ్రు. మేము పట్టించుకోలేదు. మేము ఏం శాంతి చర్చలు అని చెప్పినాం. కాబట్టి ఈ శాంతి చర్చలు పనికిరావన్నాం మేము. ఒక వంక ఆనాడు యుద్ధానికి, ఒక వంక విముక్తి ప్రాంతాలకు, తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరణకు ఉన్నది. కాబట్టి అసలు అలాంటి అవకాశమే ఆనాడు లేదు. అయితే మరి ఎందుకు వచ్చింది మావోయిస్టు పార్టీ? మావోయిస్టు పార్టీ రావడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఆ ప్రత్యేక పరిస్థితి లోపల ప్రజాస్వామిక మేధావులు అనే వాళ్ళు అనేక మంది చర్చించి, లేదు ఇది యుద్ధం వద్దు, మీరు శాంతి చర్చలకు రండి అని అంటే మావోయిస్టు పార్టీ మొండిగా ఉండొద్దని చెప్పిపోయింది తప్ప వాస్తవంగా శాంతి చర్చలు ఏదో సాధించాలని పోలే. వాస్తవంగా ఆ శాంతి చర్చలు జరిగిన రాష్ట్రం ఎవరికి జరిగిందంటే మావోయిస్టు పార్టీకే జరిగింది. చాలా మంది చనిపోయినరు, తర్వాత పార్టీ దెబ్బతిన్నది. కాబట్టి ఇక్కడ ఏదైతుందో ఆ శాంతి చర్చలు నేను ఏమంటానంటే 2 పక్షాల నుంచి కూడా, ప్రభుత్వమే కాదు, నేను మావోయిస్టు తరపు నుంచి కూడా నేను చెప్తున్నా. నేను మావోయిస్టు తరపు నుంచి నేను వాస్తవాలు చెప్తుంటే ఇవాళ కొంతమంది మావోయిస్టు అభిమానులు అనే వారికి కూడా వాళ్ళకు నా పట్ల కోపం ఉంది. కానీ నేను సత్యంగానే మాట్లాడతా. కాబట్టి ఏదైతుందో ఆ శాంతి చర్చలు. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా జంపన్న గారు, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక మంచి అవకాశము, ఒక బ్రహ్మాండమైన అవకాశము నక్సల్ బరి చరిత్ర లోపట అంటే ఈ రకంగా ముగిసిపోయడానికి ఏదైతుందో బీజేపీకి ఒక మంచి అవకాశం ఉన్నప్పుడు బీజేపీ నాయకులు
శాంతి చర్చలు ప్రారంభించడం ద్వారా మంచి జరుగుతుంది తప్ప నష్టం జరగదే. ఆల్రెడీ ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు, వాళ్ళని జనజీవితం రమ్మంటారు. మరి మీరు ఆ రకంగా శాంతి చర్చలు ప్రారంభించండి, వస్తారు కదా. జంపన్న గారు, నేను అడిగేది ఏంటంటే, ఇందాక మీరు అన్నారు అప్పుడు వైఎస్ఆర్ నాటకీయంగా అది ఓట్ల కోసము చేసినటువంటి శాంతి చర్చలుగా మీరు చెప్పారు కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే శాంతి చర్చల కోసం మళ్ళీ పట్టుబడుతుంది, దీనిపైన మాట్లాడుతుంది. మరి ఇది కూడా రాజకీయంగా వ్యూహంగానే చూడాలా? ఒకటేంటంటే ప్రతి రాజకీయ పార్టీ ఓట్ల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తారు, అది వేరే సబ్జెక్ట్. నేను ఒక శాంతి చర్చల కమిటీ నాయకులుగా నేను చెప్తున్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పష్టంగా వాళ్ళు ఏం చెప్తుంటారంటే, మావోయిస్ట్ పార్టీ ఆల్రెడీ వాళ్ళే వస్తుండ్రు కాబట్టి చర్చలు ప్రారంభించండి, వాళ్ళు ఆల్రెడీ కూడా ఆయుధాలు దించడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి చర్చలు జరపండి అని తప్పులేదు కదా కాంగ్రెస్ పార్టీ అనడంలో పట. వాళ్ళ రాజకీయాలు ఏమున్నాయి పక్క పెడదాం, వాళ్ళు అనే దాంట్లో కూడా తప్పులేదు కదా. వాస్తవంగా ఇది కాంగ్రెస్ కాదు, చర్చలు జరిపితే ఎవరికి ఉపయోగం అంటే నేను చెప్తున్నా 100% బీజేపీ ఉపయోగం, 100%. ఈ దేశంలో బట అంటే ఈ దేశంలో బట సాయుధ పోరాటాన్ని విరింపజేయగలిగిన ఖ్యాతి ఈ దేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలో బట కూడా ఒక గొప్ప ఖ్యాతి వస్తుంది. అంటే ట్రంప్ అమెరికాలో బట ఈ యుద్ధాన్ని ఆపినా ఆ యుద్ధాన్ని ఆపినా నాకు నోబెల్ ప్రైజ్ కావాలంటాడు. వాస్తవంగా ఆ నోబెల్ ప్రైజ్ సంగతి ఏందో ట్రంప్ సంగతి ఏంటో పక్క పెడదాం. కానీ ఈ దేశంలో కనుక నేనేమంటున్నానంటే, బీజేపీ కంటిన్యూ నిర్మూలన కనుక చేస్తే ఆ నిర్మూలన 2026కు ముగించబడతా లేదా చర్చ వేరే. కానీ మా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకమైన అభిప్రాయాలు సమాజాలు పెరుగుతాయి. కాబట్టి నేను దయచేసి నేను ఒక శాంతి చర్చల కమిటీ నాయకులుగా నేను చెప్తున్నది ఏంటంటే, మీరు ప్రారంభించండి, తప్పనిసరిగా దాన్ని విజయవంతం అయ్యే విధంగా నేను తప్పనిసరిగా ఆ బాధ్యత నేను వహిస్తూనే చెప్తున్నాను. రైట్ అండి, ఓకే. మురళీ మనోహర్ గారితో మాట్లాడదాం. మురళి గారు, ఇప్పుడు బీజేపీ ఏమో డెడ్ లైన్ పెట్టింది, March 31, 2026 లోగా లొంగిపోవాలి, లేకపోతే అంతం చేస్తాము అని కూడా క్లియర్ కట్ గా వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పింది. ఇటు కాంగ్రెస్ మాత్రం శాంతి చర్చలకు పిలవండి, అలాగే ఇటు మావోయిస్టు పార్టీ కూడా మేము సిద్ధంగా ఉన్నాము శాంతి చర్చలకు అని చెప్తున్నప్పటికీ, ఇటు బీజేపీ ఏమో ఈ ఆపరేషన్ కగార్ని ఏదైతే ఇప్పుడు చేపట్టిందో నక్సలైట్లని అణచివేయడానికి ఏరివేత కోసం నేషనల్ ప్రైడ్ గా చెప్తూ ఉంది. ఇటు పౌర సమాజం మాత్రం దీన్ని ఒక గిరిజనులపై యుద్ధంగా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ రెండు విభిన్న దృక్కోణాలను ఎలా చూడాలంటారు? ఈ ఆపరేషన్ కగార్ లో ఈ పౌర సమాజం అనే పేరున ఇప్పుడు పెద్దలు జంపన్న గారు మాట్లాడారు, శాంతి కమిటీ వారు చైర్మన్ గా ఉంటూ మిగతా సంఘాలు ప్రజా సంఘాలు అనే పేరున చర్చలు చేయండి, శాంతి నెలకొల్పండి. ఈ డిమాండ్ లో 2-3 నరేటివ్స్ బయటకు వస్తున్నాయి. నేను ఈ విషయం తప్పకుండా చర్చ చేయాలి. ఎందుకో నాకంటే నరేటివ్స్ ఏం డెవలప్ చేస్తున్నారంటే, అయ్యో ప్రాణాలు తీస్తారా, డేట్ పెట్టి ప్రాణాలు తీస్తారా, వాళ్ళు మన వాళ్ళే కదా, మన పౌరులే కదా, పాకిస్తాన్తో చర్చలు చేస్తారు, పాకిస్తాన్తో సీజ్ ఫైర్ చేస్తారు, వీళ్ళతో చేయనికే నీకేంది, ఇంత దుర్మార్గమా? ఇది ఒక నరేటివ్. రెండవ నరేటివ్ అంటే అరే ఆదివాసీలను చంపుతారా, అరే అమాయకులైనటువంటి వాళ్ళు బ్రతకొద్దా, వాళ్ళని చంపేస్తారా అనేది ఇటువంటి నరేటివ్. కనుక రాజ్యాంగం మీకు ఎవరికి అనుమతించారు, ఎట్లా చంపుతారు అనేది ఒక మూడవ నరేటివ్. ఈ నరేటివ్స్ అన్నిటికీ నేను ఒక నా ప్రశ్నలు ఏంటంటే, అమాయకంగా అడుగుతున్నాను నేను, ఈ దేశాన్ని నడిపేది రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగము ఒక తుపాకీ ఇచ్చింది, శాంతి నెలకొల్పండి ఈ దేశంలో అని ఒక తుపాకీ ఇచ్చింది. అంటే ఒక ఆర్మీ కానీ పోలీస్ అని అనుకున్నాం. కానీ ఈ దేశంలో రెండో తుపాకీ కూడా ఉంది, అది మావో ఇచ్చారు. మావో రాజ్యాంగం ఈ దేశంలో ఉండాలా, అంబేద్కర్ రాజ్యాంగం ఈ దేశంలో ఉండాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమైన టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ ఎవరైనా తేల్చుకోవాల్సినటువంటి పని ఏంటంటే, ఏ రాజ్యాంగము ఈ దేశంలో ఉండాలి. ఒక రాజ్యాంగం ఉండాలి, అందరం కలిసి ఒక రాజ్యాంగాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. కమాన్, మావో రాజ్యాంగమే ఉండాలి, మావో తుపాకులే ఉండాలి, అదే చట్టమైంది, అదే మంచిది, పేదోడికి న్యాయం జరగాలంటే అదే చేస్తుంది అని అనుకుంటే అందరం కలిసి అదే చేద్దాం. లేదు, ఈ రాజ్యాంగం పేదోడి కోసమే ఉంది, అంబేద్కర్ ఇచ్చింది, వాళ్ళ ప్రాణరక్షణ కోసం ఉంది, వాళ్ళ హక్కుల కోసం ఉంది అని నమ్మితే తప్పకుండా ఎన్నికల్లో పాల్గొందాం. కాంగ్రెస్ కూడా నమ్మాలి, ఈ రాజ్యాంగాన్ని నమ్మాలి, ఎన్నికల్లో పాల్గొనాలి, ఈ రాజ్యాంగమే ఈ దేశానికి పరమావధి అని అనుకోవాలి. అనుకున్నందుకే బహుశా వాళ్ళు ఒక పార్టీలో ఉన్నారు.
కనుక ఈ కన్ఫ్యూజన్స్ ఉండొద్దు. మనం ప్రజలతో ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే శాంతి శాంతి శాంతి, అయ్యో చంపుతారా, అయ్యో రక్తపాతమా, ఇంత దుర్మార్గమా, అమిత్ షా కత్తి తీసుకొని చంపేస్తున్నాడు, వరుస పెట్టి చంపేస్తున్నాడు. ఇదంతా కాదు కావాల్సింది. కత్తి ఎందుకు పట్టుకున్నారు, తుపాకులు ఎందుకు పట్టుకున్నారు, మావో రాజ్యాంగాన్ని కావాలని ఎట్లా అంటున్నారు? కనుక ప్రభుత్వం ఏదైనా, ఇది మోడీ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం కాదు. 50 ఏళ్లలో ఈ దేశంలో అనేక రకాల శక్తులు, ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదం ఉంది, మావో తీవ్రవాదం ఉంది. ఇస్లామిక్ తీవ్రవాదం ఈ దేశంలో పోవాలి. పాత బస్సులో స్లీపర్ సెల్స్ పడుకునేది, అప్పుడప్పుడు లేచి ఏంది సిద్ధిబాబా టెంపుల్లో లేకపోతే ఆడ ఈడ బాంబులు వేసేది, మళ్ళా పడుకునేది, బాంబుగా వేసేది, మళ్ళా పడుకునేది. ఇది పోయిన తర్వాత కదా ఇప్పుడు శాంతి నెలకొన్నది. మీకు గుర్తుందా అమ్మా రోజా గారు, మీకు గుర్తుందా మన బస్ స్టాండ్లలో వీటిలో మైకు పెట్టి మీకు కనబడే తెలియని వస్తువులను, టిఫిన్ బాక్సులను రోజు ప్రకటనలు వచ్చేవి. ఇప్పుడు ఈ దేశంలో 10 ఏళ్లలో ఇది ఆగిపోయినాయి కదా. మనుషులు ప్రశాంతంగా రోడ్ల మీద తిరుగుతున్నారు కదా, దేవాలయాలకు వెళ్తున్నారు కదా. ఇది కదా కావాల్సింది. ప్రభుత్వాలు ఉన్నది ఎందుకు అనలేక, వీటిని పీచమంచనానికి కదా, వెంటనే తొలగించాల్సిందే కదా ఇటువంటి శక్తులను. ఆ పని చేయకపోతే ఈ ప్రభుత్వాలు ఎందుకు, మేము ఓటేసేది ఎందుకు? కనుక విషయం ఏంటంటే చర్చ ఇది జరగకుండా ఇప్పుడు ఏంటంటే అయ్యో తరతరాలుగా పేదల కోసం, వాళ్ళ కోసం, ఆదివాసీల కోసం ఎవరిని చంపుతున్నారు? ఆదివాసీలను ఎందుకు చంపుతున్నారు? అసలు ఈ పోలీసులకు ఏం పని అమ్మా? ఆదివాసీలు ఉండే దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఆర్మీ ఏం పని? బ్యారక్లలో ఉండాలి కదా, ఎందుకు వెళ్తున్నారు? చెప్పండి, జవాబు చెప్పండి, ప్రజలను అడగండి ఎందుకు వెళ్తున్నారు అంటే. ఆడ తుపాకీ ఇంకొకటి వచ్చి కూర్చున్నది, వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు, వాళ్ళే న్యాయం చెప్తున్నారు, వాళ్ళే ప్రభుత్వాలను నడుపుతున్నారు. 17 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుపుతున్నారు. జంపన్న గారు చెప్పారు. అందులో మనం చూస్తున్న దశాబ్దాలుగా గిరిజనులు మావోయిస్టులకు ఇచ్చేటువంటి సపోర్ట్ ఆ రకంగా ఉంది. వాళ్ళలో చాలా విశ్వాసాన్ని వాళ్ళు నెలకొల్పారు. మీరు తుపాకీ తీసుకొని రాజ్యం వెళ్తూ ఉన్నారు. మీరు అప్పుడప్పుడు కాకతీయ లాంటి ఒక రైల్లో అప్పుడప్పుడు బాంబులు పెట్టేస్తున్నారు, పొరపాటు అయిందని అంటున్నారు. లేదా ఇంకా మందు పాత్రలు తవ్వి అక్కడక్కడ మాధవ్ రెడ్డినో ఇంకొకరినో వ్యాస్నో ఇంకొకరినో లేపేస్తా ఉన్నారు. పోయిన వాడు పోతూనే ఉన్నారు, లేకపోతే జవాన్లు పోతూనే ఉన్నారు, లేకపోతే ఈవెన్ కిలారి లాంటి, సోము లాంటి, రాజ్య నాయక్ లాంటి, మహేంద్ర కర్మ లాంటి ఆదివాసీలు కూడా పోయారు. ఇవన్నీ పోతున్నా కూడా చేతులు ముడుచుకొని కూర్చోవాలి, వాళ్ళతో చర్చలు చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నదంతా ఏంటి అంటే అయ్యా మీరు సరెండర్ కాండి. 40,000 మంది నార్త్ ఈస్ట్ లో సరెండర్ అయితే వాళ్ళు ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికల కానుంచి అసెంబ్లీ వరకు కంటెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వాలు వాళ్ళే వస్తున్నాయి. సీతక్క ఈ రోజు తుపాకీ వదిలినందుకు ఒక మంత్రి అయింది. ఇక్కడ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ జంపన్న గారు ప్రశాంతంగా మన ముందర కూర్చొని మాట్లాడగలుగుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వ పాలసీలో సరెండర్ అయ్యే వాళ్లకు పూర్తి మర్యాదలు లభిస్తున్నాయి, పూర్తి ప్రొటెక్షన్ కలుగుతుంది. ఎవడైతే శాంతి చర్చలు జరపాల్సినటువంటి అవసరం లేదంటారా? శాంతి చర్చలు పాకిస్తాన్ తో చేస్తారు, శాంతి చర్చలు ఆ దేశంతో చేర్చారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు శాంతి చర్చలు దేనికోసము అని, స్టేటస్ కావాలి. ఒక దేశానికి ఇచ్చేంత స్టేటస్ నక్సలైట్లకు కావాలి, అమెరికాకు లేకపోతే పాకిస్తాన్కి వచ్చే స్టేటస్ కావాలి. శాంతి తుపాకీ లేకపోతే శాంతే శాంతి. ప్రభుత్వం ఒక్కటే తుపాకీ పట్టుకుంటే, ఇంకెవరు ఈ దేశంలో తుపాకీ పట్టకపోతే శాంతే శాంతి. తప్పకుండా నక్సల్స్ మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ళకు సామాజిక బాధ్యత వాళ్ళు పూర్తిగా నిర్వహిస్తారు. ప్రజా జీవనంలో వచ్చి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అనేక సమస్యలు లొంగిపోవాలి అని ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తుందో దానికి మీరు మద్దతు ఇస్తున్నారు, మీరు దానికి సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు, నేనేమంటున్నా అంటే 50 మంది కార్యకర్తలు పోగొట్టుకున్న, ఎవరైతే ప్రాణాలు కోల్పోయినా ఆ కుటుంబాల యొక్క సంస్థ మాది ఎంఎంఆర్ఐ. కనుక ఇప్పుడు వీళ్ళకి ఎవరు న్యాయం చేకూరుస్తారు? నేనేమంటున్నా అంటే వీళ్ళు కనుక జనజీవన స్రవంతిలో వస్తే సామాజిక ఉద్యమాలు బాగా చేయగలరు. సీతక్క బాగా చేయగలుగుతుంది, బాగా పని చేస్తుంది. కనుక మీరు ప్రజా జీవనంలో వచ్చేసేయండి, ప్రజా ఉద్యమాలు చేయండి. తప్పకుండా మీరు అన్నారు కదా, ఏ ఖనిజాలు, ఇవి లోహాలు, ఇవన్నీ అద్వానీ అదేంటి అమిత్ షా ఎత్తుకుపోతాడు, అద్వానికి ఇస్తా.
మీరు నిలబడితే ప్రజలతో వెంట నిలబడితే ఎవ్వడు ఎత్తకపోదు. రైట్, ఓకే. అది దీనిపైన మేము కూడా మనోతరాయ్ గారు కోరుకుంటున్నాం. ఏమంటారు చూద్దాం. సో మనోతరాయ్ గారు, సో విశ్లేషకులు చెప్పేది కూడా అదే, అవసరం లేదు, తుపాకీ దించండి, సమాజంలో కలిసిపోండి, దీనికోసం శాంతి చర్చలు ఇదో పాకిస్తానో లేకపోతే ఇంకొక మన పరాయి దేశమో కాదు అలాంటి స్టేటస్ ఇవ్వడానికి, మనందరం ఒకటే భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసిమెలిసి మెలగాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన చెప్తున్నారు. ఓ ఉగ్రవాదాన్ని అంచవేశారా? 11 ఏళ్లుగా మోడీ పరిపాలనలో ఆర్టికల్ 371 పెట్టిన ఇలా భద్రతా పారామిలిటరీ బలగాలన్నీ కూడా ఆ సరిహద్దుల్లో జమ్మూ కాశ్మీర్ లో లేకపోవడం వల్లే మన జరిగింది. కాశ్మీర్ లో అమాయకులైనటువంటి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీరు ఎక్కడ ఎవరు ప్రమాదకరం, ఎవరు దేనికోసం అనేది మనం మర్చిపోయినాం. అదే అంబేద్కర్ చెప్పిండు. అంబేద్కర్ ఏం చెప్పిండు? నిజంగానే మావోయిస్టులు నిజంగా తారసపడితే వాళ్ళని పట్టుకోండి, ఆయుధాలు తీసుకోండి, వాటన్నిటిని కూడా సీజ్ చేయండి, న్యాయపరంగా అంబేద్కర్ చెప్పిన చట్టాల ప్రకారం వాళ్ళ జైల్లో పంపండి. కానీ వాళ్ళు ఎక్కడో అనారోగ్యానికి హాస్పిటల్లోనో ఎక్కడో ఉంటే వాళ్ళని పట్టుకొచ్చి కాల్చి ఈ పైశాచిక ఆనందం ఏందంటారు. అయినా వాళ్ళు ఆయుధాలు విసర్జించి ఒక మెట్టు దిగి, మావోయిస్టులు అనేవాళ్ళు నాకు తెలిసి ఇంతవరకు వాళ్ళ ఆయుధాలు ఎక్కడ చర్చల్లో కూడా ఆయుధాలు విసర్జిస్తా అని చెప్పలే. వాళ్ళే అంటున్నారు ఆయుధాలను వదిలిపెడతాం, మాట్లాడండి అన్నప్పుడు మాట్లాడిన తర్వాత కదా, అట్లా మాట్లాడకుండానే మేము చంపేస్తాం, రక్తపాతం సృష్టిస్తాం అని అంటే ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుందా? లేకపోతే బిఎన్ఎస్ఎస్ చట్టం ఒప్పుకుంటుందా కొత్తగా వచ్చింది? శ్రీనివాస్ గారు ఆగండి. కశ్మీరీ పండితులకు సరిపోయినా మాట్లాడింది ఈ మానవతరాయికి మానవత్వం ఎక్కువైంది. కశ్మీరీ పండితులు సరిపోయినా మానవత్వం, ఎందుకంటే మనిషి అన్న తర్వాత మాకు పైశాచిక ఆనందం వద్దండి. కూడా మనుషులే. అంటే శ్రీనివాస్ గారి ఎలిగేషన్ ఏంటంటే అమిత్ షా వాళ్ళ కార్పొరేట్ శక్తుల ఆనందం కోసం మనం ఆనందపడటం కాదు. వాళ్ళు ఒక మెట్టు దిగి వచ్చినప్పుడు ముందు చర్చలు జరపండి. అది సభ్యత సంస్కారం. ఇందాక నా అభిప్రాయం కాదు. ఈ శాంతి చర్చల వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలిశారు, రేవంత్ రెడ్డి గారిని. అదే విధంగా పిసిసి ప్రెసిడెంట్ కలిశారు. ఇలా పిసిసి ప్రెసిడెంట్ గారు తండ్రి గారు కూడా నక్సలైట్ల కాల్పుల్లో చనిపోయారు. అయినా కానీ ఇదేంటంటే భారతదేశం కాబట్టి మాలో నిజమైనటువంటి ధర్మం ఉంది, హిందూ ధర్మం ఉంది, జాలి కరుణ అన్ని ఉన్నాయి. పాకిస్తాన్ విషయంలో కరుణజాలి రూపం. ఆ రోజు ఏ విధంగా పాకిస్తాన్ సైనికుల్ని ఇందిరాగాంధీ గారు బందీలుగా పట్టుకున్నదో ఆ విధంగా వాళ్ళ బందీలు పట్టుకుంటాం. సంధి అయిన తర్వాత, ఒప్పందాలు అయిన తర్వాత వాళ్ళు వదిలిపెడతాం. అంతేగాని పాకిస్తాన్ దగ్గర వాయుడు చెప్పిండని చేతులు జాచి ఆ కాల్పులు విరమించడం. మనోతరాయ్ గారు, ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వము కమ్ టు మెయిన్ స్ట్రీమ్ అనేటువంటిది ఒకటి అక్కడ అమలు చేస్తుంది కదా, సో దాంతో ఎంతవరకు సక్సెస్ అయ్యారు నక్సల్స్ ని సమాజంలో కలుపుకోవడంలో? ఇప్పుడు ఎంత ఉగ్రవాదాన్ని వీళ్ళు ఎంత చేసినా అది వేరే రూపంలో వస్తుంది. జైషే మహమ్మద్ అణచివేస్తే ఇంకో మహమ్మద్ వస్తాడు. అదే విధంగా నక్సలైట్ ని పసా కాల్ చేసి వాళ్ళందరినీ కూడా అంతం చేసినప్పుడు అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. మన చట్టాలు ఏం చెప్తానే, పరివర్తన తీసుకురావాలి. ఎవరైనా సరే మనుషులు ఆయుధాలు చేపడితే ఆయుధాలు వదిలిపెట్టే విధంగా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి. అంతకులైనా సరే జైలులో పెట్టి వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి. అవే భారతీయ యొక్క చట్టాల యొక్క గొప్పతనం. లేకుంటే సౌదీ అరేబియానో ఇస్లామిక్ చట్టాలు మెడ నరకటం, చేయి నరకటం, కాలు నరకటం, లేదంటే ఉరిశిక్ష వేయటం, నడి రోడ్డు మీద ఉరియటం కాదు భారతీయ చట్టాలు. అందుకే అంబేద్కర్ ఏం చెప్పిండు అదే చేద్దాం అందరం కూడా. వాళ్ళు ఒక వైపు నుంచి మేము సిద్ధంగా ఉన్నప్పుడు మీరు కూడా చర్చలు జరపండి. అరే యుద్ధం ముందుకు చర్చలు జరపరా? పాకిస్తాన్ విషయంలో యుద్ధం తర్వాత కూడా ఏం మిగలకుండా ఏం మిగిల్చింది చెప్పండి? ఆపరేషన్ సింధూర్ ఏం సాధించడం? ఆపరేషన్ సింధూర్ పోనీ ఇప్పుడు దీని ద్వారా ఏం సాధిస్తామంటాం? నక్సలైట్లు అందరినీ పట్టుకొని చంపేయటం వల్ల నాది నక్సలిజం అనేది ఇంకో రూపం వస్తుంది, ఇంకో రూపంలో వస్తుంది. నక్సలిజం అనేది అంతం కాదు. కాబట్టి సమూలంగా అంతం కావాలంటే, ఆయుధాలు విసర్జించాలంటే, అందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలంటే వాళ్ళలో చర్చలకు పిలిపించి వాళ్ళలో మాట్లాడండి, కూర్చోబెట్టి మాట్లాడండి. నచ్చకపోతే వెళ్ళిపోతారు. గతంలో మేము జరిపిన చర్చలు ఇద్దరు ఒప్పందం పెట్టుకున్నారు, షరతులు అవి పెట్టుకున్నారు, మొత్తానికి ఎవరి దారిలో వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ పోరాటం వాళ్ళు చేశారు, పోలీసుల విధులు వాళ్ళు నిర్వర్తించారు. మోసం చేసుకున్నారు. మోసం అని కాదండి. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు, శాంతి చర్చలు జరగాలంటున్నారు, ముఖ్యమంత్రి కలిశారు, ధర్మంగా మనం స్పందించాలా వద్దా? లేదు చంపేద్దాం, అందరిని చంపేద్దాం, రక్తం తాగుదాం చెప్పండి. జంతువు చనిపోతేనే బాధపడతాం మనం. అహింసో పరమో ధర్మ అంటాం మనం. అది అట్లాంటిది ఇన్ఫార్మర్ల పేరుతో అమాయకుల ఇటు వీళ్ళు చంపుతున్నారు, ఇటు వాళ్ళు చంపుతున్నారు. అమాయక గిరిజనులు మరి. అందుకే ఒక్కసారి అవకాశం ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడాలి.
Yes, మాట్లాడండి మురళి గారు. ఒక 80,000 మంది గుత్తికోయలు ఈ మన కొత్తగూడెము ఈ బార్డర్ లో వచ్చి బిక్కున అడవులలో బతుకుతున్నారు. మహేంద్ర కర్మను వాళ్ళ ఎంత తిరిగిన కర్మకు తాల్వాజూడంలో తిరిగిన వాళ్ళను వెంటాడితే, ఇదే నక్సలైట్లు వెంటాడితే ఇప్పుడు నిర్వాసితులైన ఈ దేశ పౌరులు, ఈ దేశ ఆదివాసీలు నిర్వాసితులై అడవులలో వచ్చి దిక్కు మొక్కు లేని వాళ్ళకు ఏ ఆధార్ కార్డు కూడా లేదు. నువ్వు ఆ సింపతి వీళ్ళ మీద చూపిస్తలేవు. నీ మానవత్వం ఎంత పెద్ద మానవత్వం నీకంటే నీకు చాలా కరుణ ఉంది మానవత రాయ్. కానీ కరుణ ఎవరి మీద ఉండాలో వాళ్ళ మీద అదే రక్తపాతం చేసి మనుషులను నిలువున పాతి పెడితే ఒక్క మాట మాట్లాడకుండా ఏం మాట్లాడుతున్నావు మానవత రాయ్ నువ్వు? నీ పాలసీ అన్ని రాష్ట్రాల్లో ఒకలాగా ఉండాలి. ఈ రాష్ట్రంలో చర్చ జరిచి ఆ రాష్ట్రంలోకి పంపిస్తుంది. నువ్వు ఎట్లా అవుతుంది? ఒక పాలసీ లేకుండా 50 ఏళ్ల నుంచి రెండో తుపాకీ దేశంలో నడిచింది. ఇప్పుడు ఒక పని పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకొని దేశానికి పెట్టి చెప్తున్నారు వాళ్ళు సరెండర్ అవుతున్నారు. దెర్ ఈస్ నో ప్రాబ్లం. చాలా మంది ఇప్పుడు 2,000 మంది ఒక 1 year లో సరెండర్ అయినరు, హ్యాపీగా బ్రతుకుతున్నారు. వాళ్ళకి అందరికీ ఆ ఏర్పాట్లు చేశారు. కేవలం కొంతమంది ఇంకా జిద్దుకు చర్చల కోసం నిలబడి స్టేటస్ కొరకు నిలబడ్డ వాళ్ళు మాత్రమే ఈ మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కొరకు ఒక ఎక్కువ సిస్టమ్ ఈ దేశంలో మాట్లాడుతుంది. ఎందుకంటే కరుణా రసాన్ని పిండాలని ఎంతో సాయుధాలతో పోరాటం చేసి మన కోసం వాళ్ళు ప్రాణాలు ఇస్తున్నారు. వాళ్ళని హీరోస్ గా వర్ణించేటువంటి ప్రయత్నం మీడియాలో కొంతమంది చేస్తా ఉన్నారు. అది కాదు, అది సిద్ధాంతం కాదు, అది సరైన సిద్ధాంతం కాదు. అంబేద్కర్ సిద్ధాంతమే నిలబడాలి దేశంలో, మావో రాజ్యాంగం కాదు అనేది మన అభిప్రాయం. భారత రాజ్యాంగమే. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ బయట రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు. సేవ్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు. రైట్ అండి. ఓకే, శ్రీనివాస్ గారితో మాట్లాడే ముందు డిబేట్. రైట్, వెల్కమ్ బ్యాక్. అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సో శ్రీనివాస్ గారు, నక్సల్ బరీ చరిత్రని ముగిసేలాగా చేయడానికి బీజేపీ ముందున్నటువంటి ఒక మంచి అవకాశం, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. తాత్సారం చేయకుండా, డెడ్ లైన్లు పెట్టకుండా ఈ రకమైనటువంటి అప్రోచ్ చేస్తే ఒక మంచి అవకాశం, ఒక సువర్ణ అధ్యాయంగా మీరు మిగిలిపోతారని చెప్తున్నారు. అలాగే నక్సల్స్ అందరినీ చంపేయడం వల్ల మీరు ఏం సాధిస్తారు? ఈ నక్సలిజం ఇప్పుడు అణగదొక్కి ఇప్పుడు రూపం మాసిపోయినా నెక్స్ట్ ఇంకొక రూపంలో అది రూపాంతరం చెందకుండా ఉంటుందా అనేది కూడా ఇంకొక క్వశ్చన్. భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేదంటే కేంద్రంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలైనా కానీ మురళి గారు చెప్పినట్టుగా రెండు రాజ్యాంగాలు. నేను మొబైల్లో మాట్లాడు. సో భారతీయ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా రాజ్యాంగబద్ధంగానే చేద్దామని చెప్తున్నది. రాజ్యాంగబద్ధంగా ఇంకేం వేరే సెకండ్ థాట్ లేదు, దానికి శశాభిషాలు ఏం లేవు. రోజా గారు వారు చెప్పిన మానవతరంగా చెప్తున్నారు, జంపనగా అదే చెప్పినారు. ఒక మాట, వారు చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి బాగా వస్తాయి, ప్రపంచంలో ఎవరు చేయనట్టుంది, ఇక్కడ భారత్ లో పేరు వస్తాయని చెప్తా ఉన్నారు. నేను పేరు కోసం చేయట్లేదు జంపన గారు, విత్ డ్యూ రెస్పెక్ట్. పేరు కోసం కాదు, శాంతి ఈ దేశంలో నెలకొల్పబడాలి. దాన్ని రాజ్యాంగ ఆధారంగా పరిపాలించి ప్రజల్ని జనజీవన స్రవంతిలో కలపాలి. శాంతి నెలకొల్పడమే మీ ధ్యేయం అయితే మరి శాంతి చర్చలకు ఎందుకు ముందుకు రావట్లేదు? వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కదా. రాబోయే తరాలకు ఇద్దామా? రాబోయే తరాలకు రాంగ్ ప్రెసిడెంట్ గా ఇద్దామా? దేశంలో ఎవరైతే దొంగతనాలు చేస్తారో, బందిపోటు ముఠాలు ఉంటాయో వాళ్ళతో కూడా చర్చలు చేయాలంటారు. తెల్లారి మా చేతుల్లో కూడా తుపాకులు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి. మా యొక్క పేద సంస్థానం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నడిపినట్టు అప్పట్లో పూలంది నడిపినట్టు మాతో కూడా చర్చలు అటువంటి డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇది రాంగ్ ప్రెసిడెంట్ అలవాటు చేయదు. సో అంటే తుపాకీ పట్టుకున్న వాళ్ళందరినీ కాల్చుకుంటూ వెళ్ళిపోవడమే శాంతికి కాదు, శాంతి స్థాపన అలాగే అప్పుడే జరుగుతోందంటారా? లేలే, చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది, మీరు వచ్చేయండి. మీ ఆలోచన ఏముందో, మీ ఆలోచన ఏముంది? మావోయిస్ట్ ఆలోచన పేద ప్రజల అభ్యున్నతి జరగాలి, వాళ్ళకు అన్యాయం జరగద్దు, కూటి కోసం ప్రతి చేతికి పని దొరకాలి, వాళ్ళ చదువు సంధ్య డెవలప్మెంట్ అన్ని జరగాలి. అదే కదా వాటి కోసమే ప్రభుత్వాలు ఉండేది. వాటి కోసమే కదా ప్రభుత్వాల ద్వారా చట్టాలు అమలు చేసేది. కానీ ప్రభుత్వం పైన నమ్మకం లేకనే కదా ఆదివాసీలందరూ నక్సల్స్ మీద వాళ్ళపైన నమ్మకం ఉంచుకొని మా అన్నలు మా కోసం పోరాడండి అని చెప్పేసి వాళ్ళకి కదా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం పైన నమ్మకం ఉంటే ఈ వ్యవస్థ ఇంతగా పెరగదు కదా. లేదు రోజా గారు, అదే కరెక్ట్ అయితే జంపన్న గారు సరెండర్ అయినారు. ఇవాళ
ఈ స్ట్రీమ్ లో ఉన్నారు, మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నారు. అదే కరెక్ట్ అయితే 1000 మంది ఇప్పటికే ఎందుకో సరెండర్ అవుతారు? అదే కరెక్ట్ అయితే అనేక మందికి సర్కార్ యొక్క ఉపాధి కోసం సపోర్ట్ కోసం ఫినాన్షియల్ సపోర్ట్ ఎందుకు తీసుకొని ఉంటారు? కాబట్టి ఈ రోజు కాకుండా ఇంకా 4 రోజులు ఎట్లయితే జంపన్న గారి మనసులో ఆలోచన వచ్చిందో సరెండర్ కావడం మంచిది అని ఆలోచన వీళ్ళకు కూడా రావచ్చు ఇవాళ రేపన్నా. సో దాని కారణంగా రాలేదు కాబట్టి మేము ఆయుధాలున్నా పర్వాలేదు, నచ్చకుంటే ఆయుధాలతో వాపు జంగల్కి వెళ్దామంటే హౌ ఇట్ ఇస్ పాసిబుల్ చెప్పండి? సో ఇవాళ వచ్చినటువంటి జంపన్న గారికి అడ్వాన్స్ గా వచ్చింది ఆలోచన సరెండర్ కావడం మంచిదని. అదే మాట వారికి చెప్తా ఉన్నారు, అదే మాట వరవరరావు గారు అందరు చెప్పి ఉన్నారు. వాళ్ళు రావాలి. ఎందుకు జంగల్కి వెళ్ళినారు అందరు కూడా? 7 రోజుల పాటు జంగల్ తిరిగి మీరు రండి చర్చలకు లేకుంటే వదిలేసినండి మెయిన్ చెప్పారని ఎందుకు చెప్పినారు? డెమోక్రసీని నమ్మినారు కాబట్టే ఆ పిలుపునిచ్చినారు. ఈవెన్ జంపన్న గారు కూడా డెమోక్రసీని నమ్మకం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ లైన్ కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని నమ్ముకొని ఈ యొక్క స్ట్రీమ్లోకి వచ్చినారు. సో ఇది ఫైనల్. రాంగ్ ప్రెసిడెంట్ కనుక చేసినట్టయితే లష్కర్ తోయిబా కావచ్చు, లేకుంటే ఖలిస్తాన్ కావచ్చు, లేకుంటే అనేక నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి అనేక సంస్థలు కూడా ఆయుధాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. మణిపూర్ లో కూడా అది జరుగుతూ ఉన్నది. మణిపూర్ లో కూడా విదేశీ కుట్రలతోనే అక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవే చేద్దామా చర్చలు? మనం వీఆర్ ఎ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఇన్ ది కంట్రీ. మా ద్వారా జరిగినటువంటి తప్పు ద్వారా రాబోయే ప్రభుత్వాలకు అవకాశం దొరకదు తప్పు చేసింది ఆ సర్కార్ అని చెప్పించి. రాబోయే తరాలకు మా యొక్క తప్పు నిర్ణయం కారణంగా ప్రెసిడెంట్లు ఇటువంటి చట్టాలు తీసుకున్నటువంటి చేతుల్లో తీసుకున్నటువంటి సంస్థలకు మా యొక్క ఉదాహరణ ఎప్పుడు దొరకదు. దేకంగా ఏమైనా ఉంటే చర్చలు తుపాకులతో పోవచ్చు, ఆయుధాలతో పోవచ్చు అని ఒక ఆలోచన రాబోయే తరాలకు అటువంటి సంస్థలకు దొరకదు. కాబట్టి చాలా హుందాగా గౌరవంగా పిలుస్తున్న కేంద్ర ప్రభుత్వం రండి మీరు సరెండర్ కండి, లేకుంటే ఈ 2000 మంది ఈ మధ్య కాలంలో 1 year అంటే సరెండర్ అవుతారు. చిత్కకుండా అనేక సంవత్సరాలుగా కుటుంబాలను వదిలేసి చదువుకున్న వాళ్ళు ఆదివాసులు కావచ్చు, నాన్ ఆదివాసులు కావచ్చు, వాళ్ళందరూ సరెండర్ అవుతున్నారు. సరెండర్ అవుతున్నారన్నారు కదా, ఒకసారి మీరు జంపన్న గారు కూడా అదే కోవలో ఆయన కూడా సరెండర్ అయ్యారని చెప్పారు కదా. సో జంపన్న గారు, విత్ యువర్ పర్మిషన్ నేను ఒక చిన్న మీ పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. అంటే వాట్ సిచ్యువేషన్స్ మేడ్ యూ టు కమ్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ అండి? ఆనాటి పరిస్థితులు ఏంటి? మీకు అంతగా ప్రభుత్వాన్ని నమ్మి ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చలా, లేకపోతే మీకై మీరు లొంగిపోయారా? ఏం చెప్పండి ఒకసారి. అదే నేను 2017 డిసెంబర్ లో నేను సరెండర్ అయ్యాను. నేను లొంగిపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ పార్టీకి సంబంధించిన దాంట్లో లైను విభేదించిన నేను దానికి సంబంధించిన సిద్ధాంతాన్ని విభేదించలే. సిద్ధాంతం అని అంటే ప్రజల కోసం పనిచేసేదాన్ని. ఈ దేశంలో అనేక అసమానతలు ఉన్నాయి కాబట్టి అసమానతలకు వ్యతిరేకంగా ప్రజల్ని పోరాటాలు తీసుకొచ్చేదాన్ని నేను వ్యతిరేకించలేదు. వాళ్ళు ఏదైతే నూతన ప్రజాస్వామ్యం అంటుందో లేకపోతే సోషలిజం అనేది అవుతుందో వీటిని నేను వ్యతిరేకించలేదు. ఇవి తప్పనిసరిగా జరగాలి. కానీ ఏదైతుందో మార్గము, సాయుధ పోరాట మార్గం అనేది ఏదైతుందో అంటే చైనా లోపల అనుసరించిన మార్గము ఈ దేశం లోపల ఇక్కడ అమలు జరపడం అనేది ఇది సరైనది కాదు. ఈ దేశ పరిస్థితులు వేరే, చైనాలో ఉన్న భూస్వామ్య ప్రభువులు వేరే, ఇక్కడ ఈ దేశంలో ప్రభువులు ఇక్కడ పరిస్థితి వేరే. 1947 తర్వాత ఇక్కడ రాజ్యాంగం ఉనికిలోకి వచ్చింది. ఇక్కడ ఉనికిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కాన్స్టిట్యూషన్స్ లేదా వివిధ వ్యవస్థలు కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సాయుధ పోరాటం అనేది దానికి పరిస్థితులు ఏమీ లేవు. కాబట్టి ఇది సరైనది కాదు అని చెప్పి నేను ఒక డాక్యుమెంట్ రాసిన. డాక్యుమెంట్ రాసి వాళ్ళకి ఇచ్చి చర్చించి నేను బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చినప్పటి నుంచి దాదాపు ఒక 8 సంవత్సరాలుగా నేను కంటిన్యూగా ఈ విషయాలు చెప్తున్నా. నేను ఇది రాంగ్ అనే విషయాలు కంటిన్యూగా చెప్తున్నా. కాబట్టి ఈ పరిస్థితి లోపల నేను వచ్చింది ఏదైతుందో ఇప్పుడు నాకు అది సరైన లైన్ కాదనుకుని నేను వచ్చిన. లేదా పార్టీ లోపల వేరు కూడా అనేక మంది వచ్చారు. నేను వచ్చిన తర్వాత కూడా వచ్చిండ్రు, లేదా ఇంకా కూడా వస్తారు. రారని కూడా ఏం లేదు, తప్పనిసరిగా ఎప్పుడు రావచ్చు. సో మొత్తం మీద కేంద్రం అయితే నక్సలైట్లతో ఒకసారి శాంతి చర్చలు జరిపిన తర్వాతనే ఏదైనా సరే డెసిషన్ తీసుకోవాలి అని అంటారు. దానికే మీరు ఇప్పుడు మనోహర్ గారు మాట్లాడినరు, మురళీ మనోహర్ గారు, శ్రీనివాస్ గారు కూడా మాట్లాడినరు. అంటే సరెండర్ కావచ్చు అనేది. సరెండర్ కావడం అనేది ఉంటది. అది ఆ ప్రక్రియ అది జరిగేది, అది ప్రభుత్వం చెప్తుంది, వాళ్ళు వస్తారు, అది ఎవరు వస్తారు ఏంటనేది వేరే విషయం. కానీ ఎంత వచ్చినప్పటికీ నేను చెప్పే విషయం ఏంటంటే
ఎంత వచ్చినప్పటికి కూడా మళ్ళీ వస్తాంటారు, కొంతమంది పోతాంటారు, మళ్ళీ వస్తాంటారు, పోతాంటారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా పోయింది కదా మళ్ళీ. కాబట్టి పోవడానికి కూడా ఏంటంటే కొన్ని పరిస్థితులు ఉన్నాయి. Yeah. పూర్తిగా పోవడం అనేది ఏమీ లేదు. అంటే గతంలాగా 70-80లో పోయినట్టుండే పరిస్థితి అయితే లేదు. Yes, కానీ yes. పోతారు, Yeah. మళ్ళీ పోతారు ఎక్కడో కాడ So ఇది ఏదో రకంగా never ending. కాబట్టి Yeah. నేను ఏమంటున్నంటే గవర్నమెంట్ కు ఇప్పుడు స్టేటస్ కాదనండి, ఇప్పుడు అది ప్రాక్టికల్ గా అది అసలు అమలు కాదు. సరెండర్ అనేది ఉందో అంటే టోటల్ పార్టీ నేను అనేది వ్యక్తులు Right, అవుతారు, right, sir. కొద్దిమంది ఎక్కువ తక్కువ, అది 1000 అయినరా 1500 అయినరా ఎవరైనా చర్చ వేరే, సాధారణ సభ్యులు అవుతారో అదంతా వేరే విషయం. కానీ టోటల్ పార్టీ అనేది ఉందో, పార్టీ అనేది ఉందో ఎంత సరెండర్ అయినా మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి మొత్తంగానే ఆ పార్టీ ఏదైతే నేను ఉందో ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి గారు. విరమణ చేయాలంటే రైట్. అంటే చర్చలు అనేది ఒక మంచి పరిష్కార మార్గము, మంచి పరిష్కార మార్గాన్ని ఒక్క ప్రశ్న. చెప్పండి మాట్లాడండి అల్జాపూర్ శ్రీనివాస్ గారు. జంపన గారు, ఆ, ఇంతకాలంగా 5 దశాబ్దాలుగా 6 దశాబ్దాలుగా ఆ యొక్క సిద్ధాంతం ద్వారా మావోయిజం ద్వారా ఈ యొక్క దేశంలో ప్రయత్నం చేసిన కారణంగా ఏదైనా సాధించగలిగింది ఆ యొక్క మావోయిజం? మళ్ళా ప్రభుత్వాల ద్వారా జరగాల. మావోయిస్టు ద్వారా జరిగిన న్యాయం ఏముంటుంది పేదలకు? రైట్. మళ్ళా ప్రభుత్వం ద్వారా జరగాలి. మీరు సాయుధ పోరాటాన్ని విరమించాలని చెప్తున్నా కదా నేను. సాయుధ పోరాటాన్ని విరమించాలని ప్రకటిస్తున్నా నేను. సాయుధ పోరాటం విరమణ ప్రకటన చేయండి, కేంద్రంతో చర్చలు చేయండి, చర్చించి దాన్ని క్లోజ్ చేయాలనే విషయం చెప్తున్నా నేను. అట్ ద సేమ్ టైం సోషియో ఎకనామిక్ రీఫార్మ్స్ అనేవి కూడా చాలా కీలకము. నక్సల్స్ ని మన సమాజంలో కలుపుకోవడం కోసము ప్రభుత్వం నుంచి కూడా సోషియో ఎకనామిక్ రీఫార్మ్స్ అనేవి చాలా కీలకం. అట్ ద సేమ్ టైం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, ఒక బ్యాలెన్స్డ్ పాలసీ కూడా దీంట్లో చాలా కీలకం. అప్పుడే మనం ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, మానవతా రాయ్ గారు, మురళీ మనోహర్ గారు, జంపన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.